హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఈఓ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్లో మనం రామాయణం గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది మనకి 2023 17వ తారీఖు ఫిబ్రవరి నెలలో మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారనమాట ఏపీపీఎస్సీ వారు. సో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ నేను నీట్గా క్వశ్చను ఆన్సరు సింపుల్గా రాశాను, చూసుకోండి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమో అడిగారు, రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారు అని అడిగారు. నారదుడు. దశరథ మహారాజు తండ్రి పేరు అజాతుడు. అగస్త్య మహాముని సలహా మేరకు రాముడు ఆశ్రమం నిర్మించుకొని నివసించడం ఎక్కడ ప్రారంభించారు అని అడిగారు. పంచవటి. జనక మహారాజు తమ్ముడు ఎవరని అడిగారు. కుశధ్వజుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పింది ఎవరని అడిగారు. మారీచుడు. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. సరయు. సంపాతి తన యొక్క గత వృత్తాంతాన్ని వానరులకు వివరించిన రామాయణ కాండం ఏదని అడిగారు. కిష్కింధకాండ. దశరథునితో పుత్రకామేష్టి యాగం జరిపించిన మహర్షి ఎవరని అడిగారు. ఋష్యశృంగుడు. ఇంకా ఏమడిగారు. జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరని అడిగారు. కరదూషణులు. బృహస్పతిత్వ యజ్ఞానికి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించిన ప్రజాపతి ఎవరు. దక్ష ప్రజాపతి. సగరుడు వదిలిన యజ్ఞాశ్వాన్ని దొంగిలించింది ఎవరు. ఇంద్రుడు. రాముడికి ఆదిత్య హృదయం సూత్రాన్ని ఉపదేశించిన మహర్షి ఎవరు. అగస్త్యుడు. దేవతల గురువు బృహస్పతి. సముద్ర మదనంలో కవ్వంగా ఉపయోగించిన పర్వతం ఏది. మందర పర్వతం. విశ్వామిత్రుడికి ఇంకొక పేరు గాధేయుడు, కౌశికుడు అని కూడా ఉంటుంది. సో ఇక్ష్వాకు రాజవంశం సూర్యవంశం స్థాపించింది ఎవరు. ఇక్ష్వాకు అని ఉంది అఫీషియల్ కీలో. సో దేవతలకు అమృతం ఇచ్చిన విష్ణు యొక్క స్త్రీ రూపం మోహిని. దేవతల వాస్తు శిల్పి విశ్వకర్మ. మనువు ప్రకారం ఆశ్రమాలు ఎన్ని. 4. 3వ ఆశ్రమ వ్యవస్థ ఏది. వానప్రస్థం. 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. భాగవత పురాణంలో దితి యొక్క భర్త ఎవరు అని అడిగారు. మనకి రామాయణంలో కూడా ఉంటుంది. దితి యొక్క భర్త కశ్యపుడు. సో మనకి ఇది ఇంకో పేపర్లో స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్లో కొన్ని క్వశ్చన్లు చూద్దాం. కౌశల్య సుప్రజ రామ అని శ్రీరామునికి మేల్కొల్పి పాడినవారు విశ్వామిత్రుడు. సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షి అనసూయకు కలిగిన పుత్రుల్లో ఒకరెవరు. దూర్వాసుడు. రాక్షసుల గురువు శుక్రాచార్యులు. దేవతల శిల్పాచార్యుడు విశ్వకర్మ. ఇది మెయిన్స్లో కూడా అడిగారు. క్షీరసాగర మదనానికి కవ్వం. ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా అడిగారు. మందర పర్వతం. సగర కుమారులను భస్మం చేసిన వారు కపిల మహాముని, కపిలుడు. హనుమంతుని చేతిలో హతమైన రావణి కుమారుడు అక్షకుమార అని ఇచ్చారు అఫీషియల్ కీలో. వశిష్ఠుని గోవు పేరు నందిని లేక కామధేను అని ఇచ్చారు. శబల అని కూడా ఉంటుంది. సో శత్రుఘ్నుని తల్లి సుమిత్ర. జనకుని సోదరుడు కుశధ్వజుడు. ఇది మెయిన్స్లో కూడా అడిగారు. అయోధ్య పక్కనే ఉన్న నది సరయు. సో ఇంకా రామాయణం యొక్క భాగాలను ఏమంటారు. కాండములు అంటారు. దశరథ మహారాజు రాజ్యం ఏంటి. కోశల రాజ్యం, కోశల దేశం. రాజధాని వచ్చి అయోధ్య. ఏ నది పక్కన ఉంటుందంటే సరయు నది పక్కన. రామసేతు ప్రస్తుత ప్రాంతం ధనుష్కోటి. సీతను అపహరించమని రావణ్ణి ప్రోత్సహించింది ఎవరు. శూర్పణఖ. శబరి ఎవరి ఆశ్రమంలో ఉందంటే మాతంగ ముని ఆశ్రమంలో. ఇంద్రజిత్తు అసలు పేరు మేఘనాథుడు. సో మనకి ఈ విధంగా రామాయణం మీద క్వశ్చన్స్ అనేవి మనకి వస్తున్నాయన్నమాట. ఎండోమెంటు సబ్ సర్వీస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 మెయిన్స్లో మనకి. మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఉంటుంది 150 మార్క్స్కి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టము. స్క్రీనింగ్ టెస్ట్లో కూడా 100 మార్క్స్కి ఉంటుంది హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో. ఫస్ట్ చాప్టర్ మనకి రామాయణం అనమాట. సో మనం ఇప్పుడు కొద్ది రామాయణం గురించి తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు రామాయణాన్ని మనం ఏదో ఒక సోర్స్ నుంచి మనం వాల్మీకి రామాయణాన్ని చదువుకొని దాంట్లో మనకి పాత్రలు, వంశాలు, ప్రదేశాలు ఏమున్నాయని మనం నోట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా నోట్ చేశాను. మీరు
మీకు నచ్చిన విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏ సోర్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. మనకి ఎగ్జామ్‌లో క్వెషన్‌ని మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, మనం కొద్ది కాన్సెప్ట్ రామాయణాన్ని చదువుదాం. సో, మనకి శ్రీమద్ రామాయణం బాలకాండంతో స్టార్ట్ అవుతుందన్నమాట. బాలకాండంలో మనకి ఒకానొకప్పుడు నారద మహర్షి వాల్మీకి మహాముని దగ్గరికి వచ్చాడు. నారదుడు సకల శాస్త్ర పారంగతుడైనవాడు, బ్రహ్మనిష్ట గరిష్ఠుడైనవాడు. వాల్మీకి నారదుని చూసి సంతోషించాడు. ఆదరంతో ఆహ్వానించి ఆసనం వేశాడు. నారదుడు కూర్చున్నాడు. వాల్మీకి మహర్షి నారదుని ఇలా అడిగాడు, మహాముని, ఈ లోకంలో ఉన్న ప్రజల్లో ఎవరు గొప్పవాడో నీకు తెలిసి ఉంటుంది. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢవ్రతుడుగా అతడు ఉండాలి. అంతేకాదు, సదాచార సంపన్నుడు, భూతదయగలవాడు, విద్వాంసుడు, సమర్థుడు, మనోనిగ్రహం కలవాడు, క్రోధం లేనివాడు, కాంతిమంతుడు, అసూయ లేనివాడు, యుద్ధంలో దేవతలను సైతం జయించగలిగిన పరాక్రమం కలిగిన వాడుగా ఉండాలి. అలాంటి మానవుని గురించి నీకు తెలిసి ఉంటుంది. నాకు వివరించు, వినాలని ఉంది అన్నారు. వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు సంతోషపడి ఇలా అన్నాడు, మహర్షి, నీవు వివరించిన గుణాలున్న మానవుడు దొరకడం కష్టం. అయినా అలాంటి వాడు ఒకడున్నాడు. అతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు. అతని పేరు రాముడు. అతడు జితేంద్రియుడు, తేజోవంతుడు, దివ్యమంగళ విగ్రహుడు, మహావీరుడు, శత్రుభయం కరుడు, ధర్మరక్షకుడు. అతడు ప్రతిభావంతుడు, వేదాంగ విద్యులను అభ్యసించినవాడు, సాధుపురుషుడు. అతనికి స్వపర భేదాలు లేవు. గాంభీర్యంలో అతడు సముద్రుడు, ధైర్యానికి హిమవంతుడు, పరాక్రమానికి మహావిష్ణువు, చల్లదనానికి చంద్రుడు, ఓర్పుకు భూమి, కోపానికి కాలాగ్ని, ధర్మ ప్రవర్తనంలో యముడు. ఇన్ని గొప్ప గుణాలున్న రాముడు దశరథుని కుమారుడు. దశరథుడు రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు. కానీ దశరథుని మూడవ భార్య కైక సహించలేక రాముని వనవాసాన్ని, తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకాన్ని వరాలుగా కోరింది. దాని ఫలితంగా రాముడు అడవుల పాలయ్యాడు. తన భార్య అయిన సీత, తమ్ముడైన లక్ష్మణుడు వెంటరాగా వాళ్ళు గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళుండి అక్కడి నుంచి దండకార్యంలో ప్రవేశించారు. ఇక్కడ అయోధ్యలో రాముడు వెళ్ళిన తర్వాత దశరథుడు మంచం పట్టాడు. రామచంద్రుడిని కలవరిస్తూ దశరథుడు మరణించాడు. వశిష్ఠాదులు భరతుణ్ణి రాజు చేయ నిశ్చయించారు. కానీ భరతుడు అంగీకరించలేదు. తన అన్న మాత్రమే అందుకు అర్హుడని, అన్నను ప్రార్థించి తిరిగి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు సపరివారంగా రాముడి దగ్గరికి వచ్చి అతని పాదాలపై పడి వేడుకుంటాడు అయోధ్యకు రమ్మని. భరతుడి అనురాగానికి, ధర్మబుద్ధికి రాముడు ఆనందించాడు. కానీ పితృవాక్య పరిపాలన కోసం రాజ్యం స్వీకరించడానికి అంగీకరించలేదు. చివరకు భరతుని కోరిక మీద తన పాదుకులను ఇచ్చి అతను అయోధ్యకు పంపించాడు. భరతుడు అదే 10,000గా భావించాడు. పరమ పవిత్రమైన రాముని పాదుకులను తీసుకొని రాముడు లేని అయోధ్యలో ఉండేందుకు ఇష్టపడక నంది గ్రామంలో తన నివాసం ఏర్పరచుకుంటాడు. అక్కడే ఉండి రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. శ్రీరాముడు దండకార్యంలో ప్రవేశించి విరాధుడు అనే రాక్షసుని చంపి శరభంగుడు మొదలైన మహర్షులకు సంతోషాన్ని కలిగిస్తాడు. అగస్త్య మహర్షి రాముడికి ఇంద్రధనుస్సును, ఖడ్గాన్ని, అక్షయ తునీరాన్ని బహుకరిస్తాడు. దండకారణ్యంలోనే శూర్పణఖ రామలక్ష్మణుల మూలంగా పరాభవాన్ని పొందుతుంది. అవమానం పొందిన శూర్పణఖ రాముణ్ణి చంపమని కరదూషణాది రాక్షసుల్ని ప్రేరేపిస్తుంది. పర్యవసానంగా ఈ రాక్షసులు రామబాణాలకు నాశనమవుతారు. ఈ విషయం శూర్పణఖ మూలంగా విన్న రావణాసురుడు రాముణ్ణి పరాభవించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకు మారీచుడి సహాయాన్ని కోరుతాడు. మారీచుడి మాయ వల్ల
రాముడు దూరంగా వెళ్తాడు. రావణుడు సీతను అపహరించి తీసుకొని వెళ్తాడు. మార్గమధ్యంలో సీతను రక్షించేందుకు రావణుణ్ణి ఎదుర్కొన్న జటాయువు నేలకూలుతాడు. సీత జాడ కోసం అరణ్యంలో తిరుగుతూ వస్తున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపిస్తాడు. జటాయువుకు దహన సంస్కారాలు కావించి రాముడు లక్ష్మణ సహితుడై పంపా నది తీరం దగ్గరకు వచ్చాడు. అక్కడే హనుమంతుడిని చూచాడు. హనుమంతుడి మూలంగా రాముడు సుగ్రీవుడికి మిత్రుడవుతాడు. సుగ్రీవుడు తన గాథను రాముడికి వినిపిస్తాడు. వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం అప్పగిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేసి నెరవేర్చుకుంటాడు. తర్వాత సుగ్రీవుడు సీతను వెదికేందుకు వానరులు అన్ని దిక్కులకు పంపిస్తాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకలో ప్రవేశిస్తాడు. అశోకవనంలో ఉన్న సీతను చూచి అక్కడే చాలామంది రాక్షసులను హతమారుస్తాడు. ఆ యుద్ధంలో హనుమంతుడు బ్రహ్మాస్త్రమునకు బద్ధుడవుతాడు. తర్వాత విముక్తుడై లంకను కాల్చి సముద్రం దాటి రాముడి చెంతకు వస్తాడు. శ్రీరాముడు సీత వృత్తాంతం విని వానర సైన్యంతో సముద్ర తీరం చేరాడు. నలుడి సహాయంతో సముద్రం మీద సేతువును నిర్మించి లంకలో ప్రవేశించి రావణుని చంపి సీతను పొందుతాడు. పిదప శ్రీరాముడు పలికిన కఠినమైన మాటలను భరించలేక సీత అగ్నిప్రవేశం చేసింది. కానీ అగ్నిదేవుడు పవిత్రురాలైన సీతను తిరిగి రాముడికి అప్పగించి ఆమె మహాపతివ్రత అని చెప్తాడు. శ్రీరాముడు విభీషణుడు లంకారాజ్యాన్ని పట్టాభిషిక్తుని చేసి అయోధ్యకు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో శ్రీరాముడు భరద్వాజాశ్రమంలో లోపలికి వెళ్ళి తాము వస్తున్నట్లు భరతునికి వర్తమానం పంపించి సపరివారంగా నందిగ్రామం చేరుతాడు. అక్కడ భరత శత్రుఘ్నులను మంత్రులను కలిసి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవుతాడు. శ్రీరామ పాలనలో ప్రజలు కష్టాలు ఎరుగరు, మానసిక వ్యధలు ఎరుగరు, సర్వసుఖాలతో ప్రజలు తులతూగుతూ ఉండేవారు. ఈ విధంగా 11,000 సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసి చివరకు బ్రహ్మలోకాన్ని పొందాడు అని నారద మహర్షి వాల్మీకి క్లుప్తంగా రామకథను వివరించి అంతర్ధానమయ్యాడు. సో మనకి ఫస్ట్ నారద మహర్షి దేవర్షి వాల్మీకి మహర్షికి మనకి రామాయణాన్ని క్లుప్తంగా వివరిస్తారనమాట. సో ఇది మనకి బాలకాండంలో ఉంటుంది. సో మన ఇదంతా విని మనం ఇక్కడ ఏ క్యారెక్టర్స్ ఉన్నారు, ఏ వంశాలు ఉన్నాయి, ఏ ప్రదేశాలు ఉన్నాయని ఇలా బాలకాండంలో మొత్తం ఇట్లా నోట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇలా నోట్ చేసుకుంటూ ఉంటే మనకి క్యారెక్టర్సు, ప్లేసెస్, వంశాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మన ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనం నీట్గా నోట్ చేసుకోండి. మనకి సోర్స్ వచ్చి బాలకాండం, ఇది లెక్చర్ అనమాట. డాక్టర్ జేవి సుబ్బారాయుడు గారి లెక్చరరు ఆయనది. శ్రీమద్ వాల్మీకి రామాయణం సంకలనము అల్లాడి వాసుదేవన్ గారు. సో మనకి పేపర్ 2లో చెప్పుకున్నాం కదా, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో మనకి రామాయణం ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, పాత్రల గురించి రామాయణంలో, వేరియస్ పార్ట్స్ ఖాండాస్ గురించి రామాయణంలో, డైనెస్టీస్ అంటే వంశాలు మెన్షన్డ్ ఇన్ రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణం. ప్లేసెస్, క్యారెక్టర్స్, వంశాలు, కాండాలు, వీటి గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇది మెయిన్స్ పేపర్ 2లో. సేమ్ సిలబస్ మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా సెక్షన్ బి 100 మార్క్స్లో ఫస్ట్ చాప్టర్ సేమ్ ఇదే కాన్సెప్ట్ నేర్చుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.